హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి వాష్ చూపిస్తుంది అనుకుంటున్నారు? ఇది వాష్ కాదండి, డెటాల్ హ్యాండ్ వాష్. మా బాబుది అయిపోయింది. నేను ఖాళీగా పారేయలేక ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర నేను పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ దాని పక్కన ఇది చూసేయండి. ఇలా ఖాళీ బాటిల్స్ వేస్ట్ చేయకుండా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేంటనుకుంటున్నారా? గిన్నెలతో అనుకుంటాం కదండి మనం, డిష్ వాష్. ఆ డిష్ వాష్ ఇలా పెట్టుకున్నానండి. ఇలా బ్రష్ చేస్తే చాలు లిక్విడ్ వచ్చేస్తుంటుంది. చూసారా? ఏం లేదండి, చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ అయినా పెద్దవి ఏమైనా ఇలా ప్లాస్టిక్ ఉంటే దానికి రౌండ్గా ఇలా కట్ చేసేసి, ఏదైనా ప్లాస్టిక్ మీద వేస్ట్ బౌల్ ఏమైనా ఉంటే ప్లాస్టిక్ ఇలా సెట్ చేయండి. దాని సైజులో పెట్టుకోండి, రౌండ్గా కట్ చేసి. అంతే, సింపుల్. ఇలాంటి ఇలా తెంగర వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఎలా ఉందో చెప్పండి నా తెంగర ఐడియా. ఇంకా మరిన్ని తెంగర ఐడియాస్ కావాలంటే నన్ను ఫాలో అయిపోండి. బాయ్ బాయ్. ఇందులో లిక్విడ్ కూడా ఉంది. ఇది ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను డిష్ వాష్ అనమాట. దీనికి జెల్ యాడ్ చేసి, ఇది మీకు ఇంకో నెక్స్ట్ ఫుల్ వీడియోలో చేసి పెడతాను యూట్యూబ్లో. ఇది కుంకుడుకాయలు ఉంటాయి కదండి, దాని రసం అనమాట. యాక్చువల్గా సోప్స్ అవి యూజ్ చేయకూడదు, మ్యాక్సిమం యూజ్ చేయకుండా చూడండి. లిక్విడ్సే యూజ్ చేసుకోవాలి. ఆ సోప్స్ మనం అనుకుంటాం ఆ టైంకి వాష్ చేసిస్తే అయిపోయింది అనుకుంటాం, కానీ అది ప్లేట్స్ కావని వదలవండి, అలా ఉండిపోతాయి. సో వీడియోస్ ఇంకా కావాలంటే నన్ను ఫాలో అయిపోండి. బాయ్ బాయ్. నా తెంగర ఐడియాస్ మీకు నచ్చినట్టయితే నన్ను ఫాలో చేయండి. బాయ్.